సో ఫస్ట్‌లీ యాక్చువల్లీ ఇంతకుముందు అనిత గారు లైక్ ఒక విషయం చెప్పారు. నేను కూర్చున్నప్పుడు ఆవిడ స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయారంట. ఎందుకంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. దోస్ ఆర్ ద రియాక్షన్స్ వి క్రేవ్ ఫర్. అలాంటి ఒక రియాక్షన్ కోసమే మేము ఇన్ని రోజులు కష్టపడి పనిచేసింది. అది ఏంటో ఒకసారి ఆవిడ నోటితోనే నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ రైట్. యాక్చువల్లీ ఫస్ట్ రాగానే గౌతమ్‌తో షేర్ చేసింది ఏంటంటే, మా ఇంట్లో దుర్గా గారని ఒక ఆవిడ పనిచేస్తారు. సో మామూలుగా నేను చాలా బిజీగా ఉన్నా అందరినీ పలకరిస్తుంటాను. పొద్దున్నే నేను ఈ 2 రోజులు చాలా మర్చిపోయానమాట తను వచ్చేసరికి నేను రావడం. ఈరోజు పొద్దున్నే తెల్లారుజామునే వచ్చేసి, అమ్మ మీకు ఓ విషయం చెప్పాలమ్మా, టైం ఉందా అని. నేను అనుకున్న ఏదైనా పర్సనల్గా అనుకున్నాను. అమ్మ సినిమా సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలమ్మా. చూసావా దుర్గా అంటే, నేను ఇవాళ వెళ్తానమ్మా, మా కాలనీ మా బస్తీ వాళ్ళు మా చుట్టాలందరూ వెళ్ళొచ్చారు, సినిమా మాత్రం చాలా బాగుందంట, కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి కొన్ని సీన్స్ చూస్తుంటే. అంటే నా సీన్ చెప్తుందేమో అనుకున్నాను. కాదు, ఓవరాల్గా పోసాని గారి అంటే ఫాదర్ అండ్ సన్ ఇది కానీ, మదర్ కానీ, వైఫ్, గర్ల్ ఫ్రెండ్, అసలు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారంటే సినిమా అంతా నాకు చెప్పేసింది ఆవిడ. ఇంకా నువ్వు ఎప్పుడు వెళ్ళి చూస్తావు దుర్గా అన్న. లేదమ్మా చూస్తాను. యు నో హౌ కదా, హౌ ఇట్ స్ప్రెడ్స్. అంటే వాళ్ళకు ఉన్నంత పవరు, స్ట్రెంగ్త్, వాల్యూ ఈ సినిమా ఎంత కనెక్ట్ అయ్యారు అంటే, మనం మిడిల్ క్లాస్ అన్నా ఐ వుడెంట్ సే దట్ వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఇదంతా చూడండి, కానీ ఈ ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, ఏ క్లాస్ అయినా ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, హౌ దే ఆర్ యునో ఒక రివ్యూస్ ఇస్తున్నారు అనే దాని మీద నాకు కొంచెం చాలా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంత గమ్మున వచ్చి మా అబ్బాయితో షేర్ చేసుకున్నా. ఇలాగే మీరు అందరు కూడా చక్కగా చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. ఓ సినిమా కాకుండా మన లైఫ్ అనుకుని చూడండి. బికాస్ వాట్ ఆల్ దే హ్యాడ్ రిటర్న్, డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇట్ ఈస్ వెరీ కనెక్టెడ్ టు అస్. మనలో ప్రతి ఒక్కొక్కళ్ళకి జీవితంలో జరిగేది ఇది. సో దుర్గా నాకు చెప్పినందుకు దుర్గాకి వాళ్ళ మొత్తం బస్తీ అందరికీ థ్యాంక్స్. అలాగే అలాంటి బస్తీలు ఎంతోమంది సినిమాలు చూసి మా ప్రొడక్షన్ని, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమాని నడిపించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైమ్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయం చెప్పాలని అనుకున్నది ఎందుకంటే, ఇలాంటి రియాక్షన్స్ కోసమే. అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది, ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది, ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి, అండ్ జెన్యూన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము. అది జెన్యూన్గా వాళ్ళ మనసులోంచి, గుండె పొరల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నిన్న మూవీ చూసి ఒక లైక్ చాలా అంటే మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతకుముందు ఆరిఫ్ కినోర్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్, అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పేసి. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏంటో తెలియదు. ఆవిడ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే, అసలు నేను సినిమాలు చూడడం మానేసిన, ఎక్కువ నేను సినిమాలు చూడను అంటే, లైక్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని ఇంకా అసలు నేను సినిమాలే చూడడం మానేసిన. చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం పదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే, సర్లే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్లో బాధపడ్డా, సంతోషపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇది ఏ డబ్బు కన్నా లైక్ దేనికన్నా, ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది. ఇది ప్యూర్ లవ్. సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ వీ క్రేవ్డ్ ఫర్ దిస్ ఫిలిం. అంత జెన్యూనిటీతో వర్క్ చేసినాం కాబట్టి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పర్సన్ లైక్ మా టీంలో లైక్ ప్రతి ఫిలింలో అంటే మేము చాలా హ్యాపీగా ఉండే, అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇవన్నీ లైక్ చాలామంది షుగర్ కోట్ చేసి చెప్తుంటారు. కానీ బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క ఫిలింకి, అంటే చిన్న ఫిలిం నుంచి పెద్ద ఫిలిం వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. లేకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను శ్వేతతో ఒకసారి లైక్ ఒక సీన్ చేస్తుంటే, బైక్ సీన్, నేను బైక్ దిగి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నేను ఇతను మాట్లాడను అని చెప్పేసి అంటుంది. అలా అన్నా కూడా అంటే వితిన్ 1-2 మినిట్స్ మళ్ళీ సెట్ అయిపోయి, మళ్ళీ మేము నవ్వుకొని, మళ్ళీ హ్యాపీ సీన్స్ చేసుకొని. అంటే ఒక ఫ్యామిలీలో ఉండే నలుగురు వ్యక్తులు, అంటే మన పేరెంట్స్తోనే అప్పుడప్పుడు మనకు పడదు, మనకి గొడవ పడేసి మనం బయటకు వచ్చేస్తాం, నేను ఇంట్లో ఉండనని చెప్పేసి. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మనం కూల్ డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటాం.
సో ఫిల్మ్ అనేది అలాంటిది నా ఉద్దేశంలో. అంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాట్ యునైట్స్ దెమ్ ఈజ్ సినిమా. సో ఆ సినిమా కోసమే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి, అంటే ఇన్ని రోజుల నుంచి లైక్ 2 years జర్నీ అనమాట. నా లాస్ట్ ఫిల్మ్కి నాకు ఈ ఫిల్మ్కి ఆల్మోస్ట్ 2.5 years పట్టింది. నా లాస్ట్ ఫిల్మ్ రిలీజ్కి ఈ ఫిల్మ్ రిలీజ్కి మధ్యలో 2 times బిగ్ బాస్కి వెళ్ళా, అది మీ అందరికి తెలుసు. కానీ ఒక ఫీచర్ ఫిల్మ్ అంటే నాకు 2.5 years పట్టింది అంటే మధ్యలో చాలా చిన్న చిన్న ఫిల్మ్స్ వచ్చిన లైక్ యాక్ట్ చేయమని చెప్పిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక సౌండ్ చేసే సినిమా, ఒక్క సినిమా లైక్ 10 సినిమాలతో ఈక్వల్ అని చెప్పేసి నేను నమ్ముతా ఎప్పుడైనా నా లైఫ్లో. సో మనం ఏదో చేసేయాలి అని చెప్పేసి 10 సినిమాలు చేసే కంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా ఒక్కటిస్తే ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మరథం పడతారని చెప్పేసి నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటా. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ దట్స్ వాట్ ఈజ్ లైక్ ఆడియన్స్ ఈజ్ ప్రూవింగ్ మీ రైట్. అంటే దానికి నాకు సంతోషంగా ఉంది, అది నాకు సక్సెస్. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలో బాయ్ ఫిలిం మేము అనుకున్నప్పుడు చాలా చిన్న బడ్జెట్లో, చాలా అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని చేద్దాము, లైక్ చాలా చిన్న స్కేల్లో అనుకున్న ఫిలిం మేము చేస్తూ వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న జెన్యూనిటీ, మాలో ఉన్న జెన్యూన్ ప్యాషన్స్ అన్నీ యాడ్ అయ్యి అదొక పెద్ద ఫిలిం లాగా షేప్ అప్ అయింది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ చూశారు, మీడియా వాళ్ళు ఫిలిం మూవీ ఎట్లుంది. సో మీడియా వాళ్ళ నుంచి కానీ లైక్ కామన్ పీపుల్ నుంచి కానీ, సో అంత జెన్యూన్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే లైక్ చిన్న ఫిలింకి ఏంటంటే నేను లైక్ ఒక విషయం జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నా. ఆబ్వియస్లీ లైక్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్, లైక్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండవు. సో లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉండవు. సో స్లోగా ఇట్ ఈస్ పికింగ్ అప్. అంటే నిన్న ఫ్రైడే రోజే మేము యాక్చువల్లీ ఇంత కైండ్ ఆఫ్ లైక్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మైట్ బి అంటే మిక్స్డ్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఎందుకంటే మాకు తెలియదు అంటే లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము చాలాసార్లు చూసున్నాము, ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేసి ఉన్నాము. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చిన్న నర్వస్నెస్ ఉండే. కానీ నిన్న ఎప్పుడైతే లైక్ ప్రీమియర్స్ అయిపోయి దాని తర్వాత పీపుల్ చూసుకుంటూ దాని తర్వాత ఒకళ్ళకొకళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఇక్కడ మేము ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రమోషన్స్ కంటే. మేము ట్రైలర్ లాంచ్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి, దెన్ దానికి మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ తప్ప లైక్ మేము హ్యూజ్ స్పెండ్ చేయలేదు మార్కెటింగ్ మీద కూడా, ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు. సో అప్పుడు కూడా నేను లైక్ వాళ్ళకి జెన్యూన్గా, అందుకే నేను ఆడియన్స్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆడియన్స్కి నేను జెన్యూన్గా అడిగింది ఏంటంటే ట్రైలర్ చూడండి, మీకు నిజంగా నచ్చితే మీరు షేర్ చేయండి ఇది పీపుల్కి, 50 మందికి షేర్ చేసి ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్తే ఎన్ని షేర్స్ వచ్చినాయి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లైక్ యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎంతమంది షేర్ చేశారంటే దట్ ఈస్ ద జెన్యూన్ లవ్ ఐ క్రేవ్డ్ ఫర్. అంటే వాళ్ళెవ్వరూ నాకు తెలియదు, వాళ్ళెవ్వరికి ఒక రూపాయి ఇవ్వలేదు షేర్ చేయమని చెప్పేసి, వాళ్ళు జెన్యూన్గా వాళ్ళకి నచ్చి అరే వీడు ఒక మధ్యతరగతోడు, మనలో ఒకడు ఇంత దూరం వచ్చి కష్టపడి సినిమా తీసి లైక్ ఇంత ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్ ఇచ్చిండు అని చెప్పేసి ట్రైలర్ ఇట్ సెల్ఫ్, అంటే మూవీ రిలీజ్ కాకముందు ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ గేవ్ అస్ ఏ హై. ఎందుకంటే అది చాలా లైక్ చాలా మందికి నచ్చింది, చాలా మంచి అప్రిసియేషన్ దొరికింది ట్రైలర్ కట్కే. సో అక్కడ మాకు ఒక కైండ్ ఆఫ్ చిన్న రిలీఫ్ అనమాట. ఒక చిన్న సినిమాకి ట్రైలర్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ జనాలకు నచ్చుతుంది, వాళ్ళు షేర్ చేస్తున్నారు అంటే అదొక కైండ్ ఆఫ్ అంటే ఒక జెన్యూన్ సపోర్ట్. సో దాని తర్వాత మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు చెప్పిన. అంటే లైక్ ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు బ్రతుకొక అబద్ధం, మీరు లైక్ నార్మల్ రెగ్యులర్ 9 to 5 జాబ్స్ చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్ని ఒకసారి రీథింక్ చేస్తారు ఆ పర్టికులర్ సీన్ దగ్గర అని చెప్పేసి నేను ఎంత బలంగా చెప్పినో దానికంటే బలంగా అక్కడ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర రియాక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని లైక్ నా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసిన, అంటే లైక్ వాళ్ళు ఎక్కడి నుంచో నాగర్ కర్నూలు నుంచి, సూర్యాపేట నుంచి, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ మాకు వాళ్ళు ఎవరో తెలియదు. సో వాళ్ళ నుంచి వాళ్ళ వీడియోస్ వస్తుంటే లైక్ థియేటర్స్లో ఇంత కైండ్ ఆఫ్ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుంది. అంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, లేకుంటే అలాంటి లైక్ ఒక స్టోరీ చేంజింగ్ లైక్ ప్లాట్ చేంజింగ్ సీన్స్ దగ్గర కానీ, ఇంటర్వెల్ సీన్స్ దగ్గర కానీ లైక్ అంటే అక్కడ ఏం ఒక పెద్ద డైలాగ్ లేవు, పంచ్ డైలాగ్ లేదు, లైక్ ఏం ఓవర్ ద టాప్ ఎలివేషన్ లేదు, ఏం లేదు, ఒక్క చిన్న మాట అంటే పీపుల్కి ఎంత కనెక్ట్ అవుతుంది, అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని చెప్పేసి లైక్ మేము చాలా ఆశ్చర్యపోయినాం మేము యాక్చువల్లీ నిన్న. ఎందుకంటే నిన్న లైక్ సతీష్ అన్న నేను లైక్ ఇప్పుడు నిన్న ఎంత ఎనర్జీ వచ్చిందంటే మాకు, మేము నేను నిన్న పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే నిన్న నైట్ 1 o'clock వరకు మొత్తం నేను లైక్ ప్రసాద్ సైమాక్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని ఎలా నడుస్తుంది, ఎట్లా వస్తుంది, లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా స్ప్రెడ్ అవుతుంది,
అండ్ పీపుల్కి జెన్యున్గా నచ్చుతుంది. అంటే మా ఓన్లీ కోరిక ఏంటంటే పీపుల్కి జెన్యున్గా నచ్చితేనే సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఈ ఫిలిం. ఎందుకంటే చిన్న ఫిల్మ్స్ మెయిన్లీ పీపుల్కి జెన్యున్గా నచ్చాలి. మనం ఎంత ఏం చేసినా కూడా లైక్ ఏం గిమ్మిక్స్ చేసినా అది వర్కౌట్ అవ్వదు చిన్న ఫిల్మ్కి. సో 100% వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఏకైక బలం మనకు, అది ఒక ఏకైక ఆయుధం అని చెప్పేసి మేము 100% అదే నమ్మినాం సినిమా రిలీజ్ వరకు. అండ్ అది జెన్యున్గా ట్రాన్స్లేట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, నేను వాళ్ళకి ఏ సంబంధం లేకున్నా కూడా, అంటే సెలబ్రిటీస్, పెద్ద సపోర్ట్, పెద్ద బ్యానర్ ఇదేం చూసుకోకుండా ఇన్ని లైక్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ షేర్స్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ షేరింగ్ ద కంటెంట్, లైక్ పబ్లిక్ రెస్పాన్సెస్, ఇంతకుముందు మీరు చూసిన రెస్పాన్సెస్ కానీ లేకుంటే వాళ్ళు మాకు పంపిస్తున్నారు. సో అంత కైండ్ ఆఫ్ అప్రిసియేషన్, అంటే దానికి అది నిజంగా డబ్బులు పెట్టి చేయాలంటే చాలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అదంతా చేయడానికి. సో అంత బడ్జెట్, అసలు మా దగ్గర బడ్జెట్ లేదు, ఇంకొంచెం ఖర్చు పెట్టి ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉండుంటే బాగుండు, మా దగ్గర ఇంకో పెద్ద బ్యానర్ ఏదైనా మనకు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఇంత ఒరిజినల్గా, ఇంత జెన్యున్గా ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఇంత లైక్ యునానిమస్గా దొరుకుతుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ కార్పొరేట్ పీపుల్స్ దే ఆర్ లైక్, అంటే వాళ్ళు లైక్ నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ లైక్ వాళ్ళు చూసి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆల్రెడీ లైక్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ కార్పొరేట్ సర్కిల్స్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందంట. అంటే సోలో బాయ్ అన్న ఫిలిం చాలా చాలా బాగుంది, ఇది మన స్టోరీ లాగా ఉంది, సో మనం 100% వెళ్ళి చూడాలి అని చెప్పేసి కార్పొరేట్ బుకింగ్స్ చేపిద్దామని. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. సో ఫ్రైడే నుంచి సాటర్డేకి డెఫినెట్లీ ఆ జంప్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ సాటర్డే నుంచి సండేకి కూడా ఆ జంప్ కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న ఫిలిం సస్టైన్ అవ్వాలంటే నేను ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి కానీ ప్రతి ఒక్క పర్సన్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీ వాంట్ మోర్ నైట్ షోస్. అంటే ఇప్పుడు ప్రతి థియేటర్లో ఒక్కొక్క షో అలా ఇచ్చారు మాకు. అంటే ఇది ఒక జెన్యున్ ప్రాక్టికల్ ప్రాబ్లం కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, జనాలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ హౌ ఇట్ వర్క్స్ అన్నది కామన్ పీపుల్కి తెలియదు. సో నేను అది చెప్తున్నా, ఎందుకంటే ఒక చిన్న ఫిల్మ్ మనము లైక్ అంత బడ్జెట్ లేదు, అంత లేదు అన్నప్పుడు వాళ్ళు మనకు ఒక సెర్టైన్ లిమిటెడ్ స్క్రీన్సే ఇస్తారనమాట. సో ఆ లిమిటెడ్ స్క్రీన్స్లో మీరు చూడడానికి ట్రై చేయండి. ఆ లిమిటెడ్ స్క్రీన్స్, ఎందుకంటే కొంతమంది షోస్ లేవని చూడలేకపోతున్నారు, అంటే వాళ్ళకి కన్వీనియంట్ టైమ్స్లో షోస్ లేవు, వాళ్ళ కన్వీనియంట్ ప్లేసెస్లో షోస్ లేవు, అండ్ మనకు అవుట్ ఆఫ్ హైదరాబాద్ కొన్ని ప్లేసెస్లో లైక్ కన్వీనియంట్ థియేటర్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది లైక్ కంప్లైంట్ చేస్తున్నారు, సినిమా చాలా బాగుంది కానీ ఇవి కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి. సో వాటిని మేము రెక్టిఫై చేయడానికి, వాటితో ఇంకా ఫైట్ చేసి ఇంకా బెటర్మెంట్ చేయడానికి థియేటర్స్ వైజ్గా మేము ట్రై చేస్తున్నాం మా సైడ్ నుంచి. ఎందుకంటే జెన్యున్గా ఆడియన్స్ దే ఆర్ వాంటింగ్ us to do that. They are wanting the film to go bigger and they are wanting to see the film. వాళ్ళు సినిమా చూడాలి అని చెప్పేసి జెన్యున్గా అనుకుంటున్నారు. సో మేము మా ఫైట్ మేము చేస్తున్నాము, కానీ మీకు వీలైనంత వరకు మీకు కన్వీనియంట్ లేకున్నా కూడా ఒక్క స్టెప్ అహెడ్ వెళ్ళి కొంచెం మా కోసం మీరు మూవీని లైక్ చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది చూసిన ప్రతి ఒక్కరికి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు అదే చెప్పిన, ప్రీ రిలీజ్ అప్పుడు అదే చెప్పిన, సినిమా రిలీజ్ అయిన నిన్న కూడా అదే చెప్పిన, ఈరోజు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే అదే వర్డ్ లైక్ ఇట్స్ ట్రాన్స్లేటింగ్ 100%. మా నమ్మకం అన్నది ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ అవుతుంది ఆడియన్స్లోకి. సో అదొక్కటే మేము ట్రై చేసినాం, ఎక్కడ ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ లేకుండా ఏం లేకుండా. గౌతమ్ గారు కాదు హీరో ఈ సినిమాలో. సో గౌతమ్ ఈజ్ నాట్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం, కంటెంట్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ఫిలిం. సో ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్, ఒక ఎక్సలెంట్ ఫిలిం నేను ఇస్తా అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట ఇచ్చిన, అది డెఫినెట్లీ నేను నా మాట నిలబెట్టుకున్నాను నేను. సో అండ్ ఆ మాట నిలబెట్టుకోవడానికి కారణం ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూసి వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ కానీ షేర్స్ కానీ లైక్ వాళ్ళకి ఏం అడగకుండా నిన్న నైట్ 12 గంటలకి, యూజువల్లీ ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం ప్రకారం నైట్ ఎక్కువ లైక్ వెళ్ళదు, వీడియోస్ కానీ ఏదైనా మనం అప్లోడ్ చేస్తే లైక్ ఎక్కువ వెళ్ళదు. నేను నైట్ ఎప్పుడో 12 గంటలకి లైక్ నాకు ఆడియన్స్ రియాక్షన్ వీడియో వస్తే నేను అది పెట్టేస్తే పొద్దున్న లేచి చూసేసరికి 600K 700K పీపుల్ ఆర్ వాచింగ్, లైక్ 8K 9K పీపుల్ ఆర్ షేరింగ్ దట్. అంటే అసలు నేను ఒక చాలా చిన్న వ్యక్తిని ఇండస్ట్రీలో. అంటే ఒక లైక్ ఎప్పుడు నేను బిగ్ బాస్కి ముందు ఒక ఫిల్మ్ చేసిన, ఇట్స్ కైండ్ ఆఫ్ నా రీలాంచ్ లాగా, అంటే ఒక డెబ్యూ ఫిలిం లాంటిదే. బిగ్ బాస్తోనే నేను మీ అందరికీ తెలిసిన, బిగ్ బాస్ తర్వాత ఇది నా డెబ్యూ ఫిలిం లాంటిదే. సో ఇంత చిన్న వ్యక్తికి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటే నేను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి యూ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే. మీ ప్రతి ఒక్క ప్రేక్షకుడి ఆదరణ నాకు ఎంత బూస్టప్ని ఇస్తుందో లైఫ్లో, నాకు ఏదైనా చేయాలి మీకోసం అని చెప్పేసి అనిపిస్తుందో. సో అది ఇంత కాదు. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా పాదాభివందనాలు. సో ఐ లవ్ యూ ఆల్. ఇలానే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తుండండి, ఎందుకంటే జెన్యున్గా సినిమా చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా చాలా ఎక్స్ట్రాడినరీ
రియాక్షన్స్ వస్తున్నాయి. మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒక్కళ్ళైనా చూసుంటారు కదా, వాళ్ళని అడగండి సినిమా జెన్యున్గా ఎలా ఉందని. ఎందుకంటే నేను కొంతమంది మా లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన కొంతమంది పీపుల్ని తీసుకెళ్ళి షో అయిపోయిన తర్వాత నేను వాళ్ళకి సైడ్కి తీసుకెళ్ళి, నేను ఉన్నాను కాదురా నిజం చెప్పు ఎట్లుంది సినిమా, నేనున్నా అని ఏదో గౌతమ్ గాడు ఉన్నాడు లేకుంటే నేను ఏదో అనుకుంటా అని చెప్పేసి నువ్వు నాకు అబద్ధం చెప్పకు, నాకు జెన్యున్ రిపోర్ట్ కావాలి ఏంటి. ఎందుకంటే నేను రియాలిటీ చెక్లో ఉండడం ఇష్టపడతా. ఎప్పుడు ఆకాశంలో మేడలు కట్టుకునే వాడిని కాదు నేను. రియల్గా గ్రౌండ్ మీద ఉండి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అప్పుడే మనం ఫర్దర్గా ఏం చేయగలుగుతాం అన్నది మనకు తెలుస్తుంది అని చెప్పేసి నేను వాళ్ళకి అడిగితే, అన్న జెన్యున్గా నీకు చెప్తున్నా, నన్ను నేను చూసుకున్నట్టు ఉందన్న, నువ్వు హీరో అదంతా పక్కన పెట్టేసి నన్ను నేను చూసుకున్నట్టుంది. చాలా సీన్స్లో నా లైఫ్లో రియల్ లైఫ్లో జరిగినాయి అన్న ఇట్లాంటి సీన్స్ అని చెప్పేసి నాకు చాలామంది చెప్పిండ్రు. సో అక్కడ నాకు సంతోషం అనిపించింది. సో ఇట్స్ బిగ్గర్ దాన్ మనీ, ఇట్స్ బిగ్గర్ దాన్ ఫేమ్, ఇట్స్ బియాండ్ ఆల్ దట్ థింగ్. అండ్ ఒక చిన్న ఫిలిం సక్సెస్ఫుల్ అవ్వాలంటే దానికి ఒక లైక్ స్లో అండ్ స్టడీ రన్ ఉండాలి. సో ఇప్పుడు ఫ్రైడే నిన్ననే రిలీజ్ అయింది ఫిలిం, ఇవాళ సాటర్డే, ఇవాళ వీఆర్ హోపింగ్ ద బుకింగ్స్ విల్ గెట్ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఆల్రెడీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే మేము నిన్న చేసిన చూసిన రివ్యూస్ కానీ అవన్నీ మేము చూసుకుంటుంటే దే ఆర్ ఆర్గానికల్లీ కన్వర్టింగ్, ఆడియన్స్లో కన్వర్ట్ అయ్యి వెళ్తుంది. సో సాటర్డే విల్ సీ ఏ స్మాల్ బూస్ట్ అండ్ సండే విల్ సీ ఈవెన్ బెటర్ బూస్ట్. అండ్ నెక్స్ట్ వీక్కి తీసుకెళ్లే బాధ్యత మాత్రం మీది. ఎందుకంటే చిన్న ఫిలిం నిలబడాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే సెకండ్ వీక్లోకి ఎంటర్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ ఫిలిం ఖచ్చితంగా మీరు ఏదో ఓటీటీలో వచ్చేస్తుందిలే లేకుంటే తర్వాత చూస్తాంలే అని అనుకోకుండా థియేటర్లో చూస్తే ఏంటంటే, ద ఓన్లీ రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ బికాజ్ థియేటర్లో మీకు చూసినప్పుడు మిమ్మల్ని ఈ ఫిలిం కదిలిస్తుంది. మీకు మీరు ఏదో ఒకటి నేర్చుకునే పాయింట్ మీరు తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్స్, బికాస్ ఆఫ్ ద ఆర్ఆర్, అంటే ఆర్ఆర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అది మీరు ఫోన్లో చూస్తే ఆ క్వాలిటీ మీకు అర్థం కాదు, ఆ ఆర్ఆర్ మీకు అంత ఎక్స్ట్రాడినరీగా ఉండదు ఫోన్లో చూసినప్పుడు. మీరు థియేటర్లో చూసినప్పుడు మాత్రమే అంత ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్తోని, అంత ఎక్స్ట్రాడినరీ ప్రొజెక్షన్తోని మీకు ఆ హై అనేది వస్తుంది ఫిలింకి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం. అందుకే ఇన్ని థియేటర్లు కట్టి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ని జనాలు ప్రమోట్ చేసి ఇంత పెద్ద ఈకో సిస్టమ్ని బిల్డ్ చేసిందే జనాలకి ఎక్కడా లేని ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాము అని చెప్పేసి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం 100% ఇస్తుంది మీకు. మీరు చూసి మీకు నచ్చకపోతే మాత్రం మీరు జెన్యున్గా మీరు ఒక వీడియో చేసి నన్ను ట్యాగ్ చేసి పెట్టండి, నేను దాన్ని కూడా షేర్ చేస్తా కావాలంటే నా స్టోరీలో. నచ్చలేదు నాకు అని పాయింట్స్, ఎందుకు నచ్చలేదో ఆ పాయింట్స్ మెన్షన్ చేసి మీరు వీడియో చేసి పెట్టండి. మీకు నచ్చకపోతే, నచ్చితే నచ్చింది అని వీడియో చేసి పెట్టండి. సో ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ స్మాల్ ఫిలిం. మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అనౌన్స్ చేసిన, ఈ బడ్జెట్లో ఈ ఫిలిం తీయడం అన్నది ఇంపాసిబుల్. దానికి ఎందుకంటే మెయిన్ రీజన్, మేము అసలు ఆఫీస్ పెట్టుకోలేదు, మా ఇంట్లోంచి వర్క్ చేసుకున్నాం మేమందరము. దాని తర్వాత ప్రతి ఒక్క పర్సన్ వచ్చి వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒక సహాయం చేయడం. అంటే కొన్ని లొకేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లొకేషన్స్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్, సో డిఎస్ఆర్ బిల్డింగ్ అని చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీస్, మాకు జస్ట్ మెయింటెనెన్స్ కట్టుకోండి మీరు చాలు, మాకు రెంట్ ఏమొద్దు, మీరు చాలా కష్టపడి తీస్తుండ్రు సినిమా అని చెప్పేసి నాకు 1 వీక్ ఓన్లీ ఒక 10,000 15,000 మెయింటెనెన్స్ కట్టించుకొని వాళ్ళ ఎలక్ట్రిసిటీకి యూజువల్లీ 1.5 lakh తీసుకుంటారు వాళ్ళు పర్ డే. సో మాకు ఆ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ రిసార్ట్స్ లాంటివి అవి హ్యూజ్ రిసార్ట్స్ అంటే 50,000 పర్ డే 70,000 పర్ డే ఛార్జ్ చేసే రిసార్ట్స్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న ఫిలిం చేస్తున్నారు వీళ్ళు, ఇంత కష్టపడుతున్నారు, వీళ్ళకి మేము కూడా ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేసి మేము బడ్జెట్స్ని ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అంత కంట్రోల్గా చేసుకోగలిగినాం. కాబట్టి మేము అంత చిన్న బడ్జెట్లో ఇంత పెద్ద మూవీని పుల్ ఆఫ్ చేయగలిగినాము. సో మీకు ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ ద ఓన్లీ ప్రమోషన్ ఫర్ సోలో బాయ్. మీరు ఈ సినిమా చూడండి, ఈ సినిమా నచ్చితే 50 మందికి పంపించండి. మీరు సినిమా బాగుందిరా, ఎందుకు బాగుందో చిన్న పాయింట్స్ మెన్షన్ చేసి దిస్ ఈజ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ దిస్ అని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టండి. వాళ్ళని ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీలోంచి వచ్చి ఒకడు హీరో అయిందని చెప్పేసి అంటే అది మీ గొప్పతనం, నా గొప్పతనం కాదు, ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి గొప్పతనం కాదు. ఈ సినిమాని ఇంత ఆదరిస్తున్నంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడి గొప్పతనం అది. ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పేసి మీరు మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు. సో డూ దిస్ ఫర్ మీ అండ్ థ్యాంక్స్ అలాట్ ఇంత గ్రేట్గా ఆదరించినందుకు ఫస్ట్ డేనే. సో దిస్ ఈజ్ సెకండ్ డే, ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయండి వర్డ్ని మీడియాకి వాళ్ళందరికీ.
సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుంచి కూడా మాకు ఇంకొంత హెల్ప్ రావాలని చెప్పేసి మేము లైక్ సభాముఖంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే నైట్ షోస్కి ఎక్కువ ఆబ్వియస్లీ వీకెండ్స్ రోజు నైట్ షోస్కి పీపుల్ ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఆల్రెడీ సినిమా బాగుంది అని చెప్పేసి టాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు చూడడానికి కనీసం మీరు షోస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ కన్వీనియంట్ టైమ్స్లో ఇంకెక్కువ మంది ఆడియన్స్ చూస్తారు. ఈ సినిమా అనే ఒక అద్భుతమైన ఈకో సిస్టమ్ ఫ్లరిష్ అవుతుంది చిన్న సినిమా హిట్ అయినప్పుడు అని చెప్పేసి నేను భావిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. అండ్ పిఆర్ఓ మధు గారు, సో వెరీ వెరీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్క ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానీ, లేకుంటే డిజిటల్గా ఏమైనా మేము లైక్ సాంగ్స్ లాంచ్ చేసినా, ఏది చేసినా కూడా లైక్ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా, అంటే హీఈస్ మేకింగ్ షూర్ దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ సీన్ ఈక్వలెంట్ టు ఏ బిగ్ ఫిలిం. అంటే ఒక పెద్ద ఫిలింకి ఈక్వల్గా ఎక్కడెక్కడైతే లైక్ అది ప్రొజెక్ట్ అవుతుంది, ఎక్కడెక్కడైతే అది కనిపిస్తుందో ఆ ప్రతి ఒక్క ప్లేస్లో సోలో బాయ్ అనే సినిమా కూడా కనిపించాలి. మనది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని చెప్పేసి ఆయన కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఈ ఫిలింని నమ్మి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. సో సభాముఖంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మెయిన్లీ మీడియా, ఐ లవ్ యూ ఆల్. ఎందుకంటే లైక్ మీరు చాలా చాలా బాగా చెప్పారు మూవీ గురించి. లైక్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడి నుంచో ఒక్క నెగిటివ్ వస్తుందేమో, ఎక్కడి నుంచైనా ఏమైనా మిక్స్డ్ ఏమైనా వస్తుందేమో అని అనుకున్నా కానీ లైక్ యునానిమస్లీ మీడియా నుంచి కానీ, జనరల్ పబ్లిక్ నుంచి కానీ మాకు చాలా చాలా పాజిటివిటీ వచ్చింది. దానికి లైక్ నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటా. సో నేను మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ వాడిని, లైక్ నేను ఇలానే మంచి మంచి ఫిలిమ్స్ తీస్తూ ఉంటా. సో మీ ఆదరణ పొందుతూ ఉంటా. థ్యాంక్ యూ.